హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు నేను మీకు సింపుల్గా అండ్ హెల్తీగా మటన్ బోన్ సూప్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మటన్ బోన్ సూప్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు వారానికి 2-3 సార్లు బోన్ సూప్ చేసుకొని తాగటం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గి జాయింట్స్ను హెల్తీగా ఉంచుతుంది. అలాగే జీర్ణశక్తిని పెంచడానికి, కండరాలు బలంగా మారటానికి, చర్మం యవ్వనంగా కనిపించడానికి, అలాగే ఇమ్యూనిటీ కూడా పెరగటానికి, నిద్రలేమి సమస్యను తగ్గించడానికి ఇలాంటి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు అన్నీ అందుతాయి. ఇలాంటి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న మటన్ బోన్ సూప్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం వేసుకోవాలి. 4 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, 4-5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, జాపత్రి వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేయండి. వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసిన తర్వాత అలాగే ఇందులో చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మీడియంగా వేగితే సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర కాడలు, 1/2 టీ స్పూన్ జీరా వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోండి. ఈ పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా నిదానంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇలా వేయించిన తర్వాత ఇందులో క్లీన్ చేసుకున్న 1/2 కిలో మటన్ బోన్స్ మాత్రమే తీసుకోండి. ఇలా 1/2 కిలో బోన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బోన్స్లోకి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. అంటే 1/2 లీటర్ నీళ్ళు తీసుకుంటున్నాను. తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అప్పుడే మీకు ముక్క లోపలి దాకా ఉడికి ఎముకలోని సారం సూప్లోకి దిగటం మొదలవుతుంది. స్పైసెస్ ఇంతకంటే ఎక్కువగా వేసి చేసుకోవచ్చు, కానీ నేను చేస్తున్నది మైల్డ్ సూప్, అంటే సూప్లా తాగేది మాత్రమే చేస్తున్నాను. ఇలా 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయాక మూలుగు మెత్తబడుతుంది. ఇప్పుడు మళ్ళీ 4 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. అంటే కరెక్ట్గా లీటర్ నీళ్లు పోసుకోవాలి. 4 గ్లాసులు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 30 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడికితేనే ఎముకలోని మూలుగంతా కరిగి వచ్చినంత మేర సూప్లోకి వచ్చేస్తుంది. ఎంత నిదానంగా సూప్ మరిగితే అంత రుచి ఉంటుందండి. మళ్ళీ మరిగించేటప్పుడు కుక్కర్ మూత పెట్టకుండా ఇలా ఒక మూత పెట్టేసి మళ్ళీ మరిగించండి. 30 నిమిషాల పాటు సూప్ ఎలా ఉందండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి మటన్ బోన్ సూప్ అయితే రెడీ అయింది. ఇలా రెడీ అయిన తర్వాత సూప్ను వడగట్టి తీసుకోండి. ఇలా వడగట్టి తీసుకోవడం వల్ల మనం స్పైసెస్ వేసుకున్నాం కదా, అవి సెపరేట్ అయిపోయి సూప్ తాగేటప్పుడు అడ్డుపడకుండా ఉంటాయి. బోన్స్ మాత్రమే తీసి సూప్లో వేసుకోండి. అంతే అండి, మనకు హెల్తీగా అండ్ వేడివేడిగా బోన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు వారానికి 2 సార్లు చేసుకుని తాగినా చాలండి. జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే తక్కువ స్పైసెస్ వేసి చేసుకోవడం వల్ల చిన్నపిల్లలు కూడా ఈజీగా తాగగలుగుతారు. మనం ఓవర్గా స్పైసెస్ యాడ్ చేస్తే చిన్నపిల్లలు తాగలేరు కాబట్టి ఇలా తక్కువ స్పైసెస్తో చేయండి, చాలా ఇష్టంగా తాగుతారు. ఈ బోన్ సూప్ పిల్లల్లో వచ్చే తరచూ దగ్గు, జలుబు లాంటి అనారోగ్య సమస్యల్ని రానికుండా చేస్తుంది. ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న మటన్ బోన్ సూప్ను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.